నాలో పాపం ఉంది, లేదా పాపం చేసిన వ్యక్తిని క్షమించను. అర్థమైంది మీకు? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది తప్పన నీ పాపాన్ని ఒప్పుకోవాలి, పాపం చేసిన వ్యక్తిని క్షమించాలి. పాపాన్ని ఒప్పుకోకపోయినా, పాపము చేసిన వ్యక్తిని అంటే నీ ఎడల తప్పిదము చేసిన వ్యక్తిని క్షమించకపోయినా ఏం చెప్పండి, పరలోక రాజ్యము ఉండదు. ఆ వ్యక్తికి పరలోక రాజ్యం ఉండదు. ఎందుకు చెప్పనా? పాపములు క్షమించడం మనిషి కుమారునికి అధికారము గల. అంటే యేసయ్య క్షమించే మనసు. యేసని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించినప్పుడు, నీవు నీ ఇతరులను క్షమించకపోతే, నీ సహోదరుని కానీ, నీ భార్యను కానీ, భర్తను కానీ, నీ ఇరుగు పొరుగు వారిని క్షమించలేకపోతున్నావంటే నువ్వు చనిపోయిన తర్వాత క్రీస్తు సంబంధమని ఎలాగ తెలుస్తుంది? లేపబడం. అంతేగా మనము యెహోవాని వెతకాలి, దేవునికి స్తోత్రం. ఆయన ప్రభావమును వెతకాలి, దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిని వెతకాలి.